మిడిల్ ఈస్ట్ ఘర్షణ ముగియక ముందే మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? దక్షిణ కొరియాపై భీకర దాడికి కిమ్ రెడీ అవుతున్నారా? ఈ యుద్ధానికి కూడా ట్రంపే కారణం కాబోతున్నాడా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం సియోల్కు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చిన అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. ఉత్తర కొరియా క్షిపణి దాడుల నుంచి కాపాడేందుకు ఇచ్చిన కీలక రక్షణ వ్యవస్థను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. దీంతో ఎప్పుడైనా కిమ్ క్షిపణులు దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకు నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ గురించి తెలిసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? కీలక రక్షక వ్యవస్థలు లేని సమయాన్ని కిమ్ తనకు అనుకూలంగా మార్చుకుంటాడా? అసలు సౌత్ కొరియాలో మోహరించిన రక్షణ వ్యవస్థలను మిడిల్ ఈస్ట్కు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లెట్స్ వాచ్. కిమ్ మిసైల్ టెర్రర్, సౌత్ కొరియాకు షాక్ ఇచ్చిన ట్రంప్. రక్షణ వ్యవస్థల తరలింపు, సియోల్ను చావుకు వదిలేశారా? కిమ్కు దక్షిణ కొరియాను దెబ్బ కొట్టడానికి రైట్ టైం ఇదేనా? మిడిల్ ఈస్ట్లో మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్న వేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు జరిపిన క్షిపణి పరీక్ష ఇది. ఇటీవల అమెరికా దక్షిణ కొరియాలు వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహించాయి. వాటికి కౌంటర్గానే ఉత్తర కొరియా యుద్ధనౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ స్వయంగా పర్యవేక్షించాడు. ఉత్తర కొరియాపై అణ్వాయుధ దాడి ముప్పును నిరోధించడానికి ఈ శక్తివంతమైన క్షిపణులతో ప్రయోగాలు జరిపామని కిమ్ నొక్కి చెప్పాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన యాంటీ మిసైల్ వ్యవస్థలను పశ్చిమాసియాకు షిఫ్ట్ చేస్తోంది. ఈ నిర్ణయం సౌత్ కొరియాకే కాదు, తమ రక్షణ కోసం అమెరికాను నమ్ముకున్న దేశాలన్నింటికీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఎప్పుడు క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయే కిమ్ను ఇప్పటి వరకు దక్షిణ కొరియాపై దాడికి దిగకుండా అడ్డుకున్న రక్షణ వ్యవస్థ ఇదే. దీని పేరు టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, షార్ట్ కట్ లో థాడ్ అని పిలుస్తారు. ఇది శత్రువుల నుండి వచ్చే బ్యాలిస్టిక్ క్షిపణులను భూమిని తాకకముందే ఆకాశంలోనే అడ్డుకుని నాశనం చేస్తుంది. థాడ్ క్షిపణిలో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉండవు. ఇది కేవలం శత్రు క్షిపణిని అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టడం ద్వారా ఆ గతి శక్తితోనే దానిని ముక్కలు చేస్తుంది. ఇది దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 150 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే రాడార్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా చెబుతారు. అది 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఒక రకంగా ఈ రక్షణ వ్యవస్థ ఉంది కాబట్టి కిమ్ కంట్రోల్లో ఉన్నాడు. కానీ తాజాగా అమెరికా ఈ వ్యవస్థను పశ్చిమాసియాకు షిఫ్ట్ చేస్తూ ఉండడం సియోల్కు షాక్ ఇచ్చింది. దాదాపు 10 ఏళ్ల క్రితం ఉత్తర కొరియా అణుముప్పు నుంచి కాపాడుతామని చెప్పి థాడ్ వ్యవస్థను దక్షిణ కొరియాలోని సియోంగ్జు గ్రామంలో అమెరికా మోహరించింది. ఆ సమయంలో చైనా, రష్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సౌత్ కొరియా అమెరికాను నమ్మి తన ఆర్థిక ప్రయోజనాలను కూడా పణంగా పెట్టింది. కానీ నేడు ఇరాన్తో యుద్ధం ముసుగులో అదే ఆయుధాలను మిడిల్ ఈస్ట్కి తరలించడం కొరియా ద్వీపకల్పంలో భద్రతా లోపాన్ని స్పష్టం చేస్తోంది. దక్షిణ కొరియాను తన పరమ శత్రువుగా ప్రకటించిన కిమ్ జోంగ్ ఉన్ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రక్షణ వ్యవస్థల్ని ఉపసంహరించుకోవడం వల్ల అతడు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అమెరికా వెనక్కి తగ్గడాన్ని ఉత్తర కొరియా తన విజయంగా భావించి దక్షిణ కొరియాపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ట్రంప్ నాయకత్వంలోని అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై అమెరికా ఇచ్చే భద్రతా హామీలను ఏ దేశం కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యంగ్ బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా ఆ దేశం మీడియా మేధావులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అమెరికా తన అవసరం కోసం మన రక్షణను బలహీనపరుస్తోంది అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. అందుకే ఇక మీదట అమెరికాపై ఆధారపడకుండా సొంతంగా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక ఈ వ్యవహారంలో అమెరికా స్పందన మరోలా ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అక్కడ ఉన్న తమ సైనికులను, మిత్రదేశాలను కాపాడుకోవడం అత్యవసరమని వాదిస్తోంది. ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇలా నమ్మిన వారిని నట్టేట ముంచడం అమెరికాకు కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాగే మిత్రదేశాలకు హ్యాండ్ ఇచ్చింది. 2 దశాబ్దాల పాటు అండగా ఉంటామని చెప్పి ఒక్క రాత్రిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా సైన్యాన్ని ఉపసంహరించి ఆ దేశాన్ని తాలిబాన్ల పరం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు.
ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే కాదు, సిరియాలో ఐసిస్ పై పోరాటంలో అమెరికాకు కుర్దులు ఎంతో సాయపడ్డారు. కానీ వాళ్లతో అవసరం తీరాక వారిని టోకీ దాడికి వదిలేసి అమెరికా వెనక్కి తగ్గింది. ఇలా ఎన్నో సందర్భాల్లో తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేసిందా దేశం. ఇప్పుడు సియోల్ వంతొచ్చింది. నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతున్న వేళ అత్యంత కీలకమైన థాడ్ వ్యవస్థను తరలించడం దక్షిణ కొరియాను వెన్నుపోటు పడవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడే రక్షణ వ్యవస్థను మిడిల్ ఈస్టుకు ఎందుకు తరలిస్తున్నారు? ఇరాన్పై గత ఏడాది నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ నుంచి ఇప్పటి వరకు అమెరికా పెద్ద సంఖ్యలో ఇంటర్సెప్టర్ క్షిపణుల్ని ఉపయోగించింది. ఆ నిల్వలను భర్తీ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వీటిని తరలిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న కొన్ని అమెరికా రాడార్లు ఇరాన్ దాడులకు గురైనట్లు సమాచారం ఉంది. కాబట్టి వ్యవస్థను బలోపేతం చేయడం వారికి అనివార్యమైంది. ఒక్కటి మాత్రం స్పష్టం, దేశ రక్షణ విషయాల్లో అమెరికా లాంటి స్వార్థపూరిత దేశాలను నమ్ముకుంటే చివరికి జరిగేది నమ్మక ద్రోహమే.